ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు మధ్యమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి ధనాధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో ధన లాభాధిపతి బుధుడు అష్టమ స్థానంలో నీచ స్థితిలో గోచరించడం వల్ల ధనం ఖర్చు అవుతుంది, అధిక మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి సింహరాశి వారికి. అట్లాగే వృత్తి ఉద్యోగాల వ్యాపారాలు ఎవరైతే చేస్తారో, మరి మీడియా రంగంలో ఎవరైతే ఉంటారో, చలనచిత్ర సీమలో ఎవరైతే ఉంటారో, కళారంగ ప్రముఖులందరికీ కూడా కళారంగానికి సంబంధించిన వాళ్ళు, మరి బ్యూటీ పార్లర్ వాళ్ళు, ఇట్లా ఈ వృత్తుల వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో డబ్బు ఖచ్చితంగా ధనం సమకూరుతుంది, అందులో సందేహం లేదు. కానీ ధనాధిపతి నిలిచబడటం వల్ల ఎంత డబ్బు వచ్చినా డబ్బు సరిపోదు. కాబట్టి ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈరోజు ఖర్చు పెట్టడం అనేది మానుకోవాలి, దాచిపెట్టడం అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది. ఈ సింహరాశి వాళ్ళకి ఈ చెడు ఫలితాలు తొలగిపోవాలన్నా, అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలన్నా మరి విష్ణు సహస్రనామ స్మరణ చేయడం కానీ, విష్ణు సహస్రనామం చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఆకుపచ్చ రంగ వస్త్రాన్ని ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అద్భుతంగా ఉండబోతుంది.